నిన్న సంతకు పోయి అయితే మేకపోతుంది తెచ్చినాం. ఈరోజు మా దేవుని చెట్టు కాడ పొలి చేద్దామని ఇప్పుడే దేవుని చెట్టు కాడికి అయితే పోతున్నాం. దేవుని చెట్టు కాడికి పోయిన తర్వాత చూడండి మొత్తం చెట్లు అయితే మొలిచినాయి. నేను మా పేదైన కొడవలు తీసుకొని ఆపాకోలం ఈపాకోలం మొత్తం కోసేది అయితే కంప్లీట్ చేసినాం. కోసేది కంప్లీట్ చేసినాక పొయ్యి ముట్టించి మా పెదనాన్ననేమో ఇంకా దేవుని గుడికి సున్నం రాస్తుండు, నేనేమో పొయ్యి మంట పెట్టి ఇంకా రైస్ అయితే పొయ్యి మీద పెట్టిన. ఇంకా రైస్ అయిపోయిన తర్వాత బెలబు అయితే కంప్లీట్ కావచ్చింది. బెలబు కంప్లీట్ అయిన తర్వాత ఇంకా యాటను తీసుకొచ్చి దేవుని దగ్గర పెట్టి కొబ్బరికాయ కూడా కొట్టి ఇంకా యాటను కోయడం అయితే స్టార్ట్ చేసినాం. యాటను కోసేది కూడా కంప్లీట్ అయింది. యాటను కోసేది మీకు వీడియో అయితే క్లియర్గా పెట్టలేదు, ఎందుకంటే నాకు వీడియో తీస్తూ ఎవరు లేరు. అదొకటి కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఇంకో తర్వాత అయితే తిత్తి తీనిక ఒక చెట్టుకు అయితే కట్టినాం. చెట్టు కట్టి ఇంకా ఆ పక్కలం ఈ పక్కలం రప్పరప్ప అయితే తిత్తులు తీసినాం. తిత్తులు తీసిన తర్వాత ఇంకా అవైతే ముక్కలు అక్కడనే కొట్టేసి ముక్కలు పక్కకు కొట్టేసి ఆ పక్కకు పెట్టినాం. పక్కకు పెట్టిన తర్వాత కొంచెం లివర్లు అయితే ఫ్రై చేసినాం, ఎందుకంటే ఇట్లా ఎంపుకొని దేవుని కాడ పెడతారు. ఇంటికి వచ్చి అయితే ముక్కలు అయితే కొట్టుకున్నాం.